నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం హిట్ 3 థర్డ్ కేస్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం వైజాగ్లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాని పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైజాగ్తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఈ ప్రాంత వాసులు తనని అల్లుడుగా చూస్తుంటారని చెప్పారు. ఇక అభిమానులను ఉద్దేశించి, మీ ఎనర్జీ చూస్తుంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలని ఉంది. 15 ఏళ్ల క్రితం నా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని కలవడానికి వైజాగ్ వచ్చేవాడిని. ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నా. గత 15 ఏళ్ల నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తున్నా. అప్పుడు వచ్చింది ప్రేమ కోసమే, ఇప్పుడు వస్తోంది ప్రేమ కోసమే. ఇక్కడి వారితో అంతటి అనుబంధం ఏర్పడింది. వేరే ఊర్లకు వెళ్తే అక్కడి వారు నన్ను ఒక అన్న లేదా తమ్ముడిలా చూస్తారు. కానీ వైజాగ్ వాళ్ళు మాత్రం నన్ను అల్లుడిగానే చూస్తారు. అది నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. మేమంతా ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించనున్నాం. ఇది కొత్త జానర్ సినిమా. మే 1వ తేదీన మనం గెలుస్తాం. నాని యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునే వారంతా 1వ తేదీ థియేటర్లకు వచ్చేయండి. నాని లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్, ఫన్ చిత్రాలు చేయాలనుకునేవారు ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి. నాని అన్ని రకాల చిత్రాల్లో యాక్ట్ చేయాలనుకునేవారు మా చిత్రాన్ని ఎంజాయ్ చేయండి అని తెలిపారు. హిట్ 1, 2లకు కొనసాగింపుగా రూపొందిన చిత్రమే హిట్ 3. హిట్ యూనివర్సల్లో రూపొందిన గత చిత్రాలతో పోలిస్తే ఇది మరింత వైల్డ్గా ఉండనుందని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇక వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఇది నిర్మితమైంది. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. నాని 1984 ఫిబ్రవరి 24న జన్మించాడు. పెరిగిందంతా హైదరాబాద్లోని. అతని కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని చెల్లపల్లికి చెందింది. నాని హైదరాబాద్లోని సెయింట్ ఆల్ఫోన్సా హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆపై సికింద్రాబాద్లోని వెస్లీ డిగ్రీ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యే ముందు ఎస్ఆర్ నగర్లోని నారాయణ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఇక 5 సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాని అక్టోబర్ 27, 2012న అంజనా ఎలవర్తిని వివాహం చేసుకున్నాడు. వారికి 2017లో కుమారుడు అర్జున్ జన్మించాడు. ఇక నాని కెరియర్ పరంగా చూస్తే కనుక అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు నాని సినిమాలకు బానిసయ్యాడు. మణిరత్నం ప్రధాన ప్రభావం చూపాడని చెప్పాడు. అతను దర్శకుడు కావాలని కోరుకున్నాడు. అయితే నిర్మాత అనిల్ కుమార్ కోనేరు అతని నిర్మాణంలో రాధా గోపాలంలో దర్శకుడు బాపుతో కలిసి క్లాప్ డైరెక్టర్గా పనిచేయడానికి అనుమతించాడు. ఆ తర్వాత అతను అల్లరిగుల్లోడు, అస్త్రం మరియు డి వంటి సినిమాలకు పనిచేశాడు. నాని సినిమా స్క్రిప్ట్ కోసం పనిచేయడానికి విరామం తీసుకున్నాడు. అతని స్నేహితురాలు అప్పుడు వరల్డ్ స్పేస్ శాటిలైట్ కోసం ఆర్జేగా పనిచేస్తున్న భార్గవి మల్లెల నాని ఆర్జేగా పనిచేయడానికి ఆఫర్నిచ్చారు. నాని ఆ ఆఫర్ను అంగీకరించి అక్కడ 1 సంవత్సరం పనిచేశాడు. ఇక నాన్ స్టాప్ నాని అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ఇక నాని 2008లో రొమాంటిక్ కామెడీ అష్టాచమ్మా సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాడు.